హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గేదిలే అంటూ ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది. విశ్వనగరంలో సొంతింటిని కొనుగోలు చేసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నచ్చిన ప్రాంతంలో ఇష్టమైన ఇంటిని కొనుగోలు చేసేందుకు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు భాగ్యనగర వాసులు. ఈ క్రమంలో 2025 క్యాలెండర్ ఇయర్ లో హైదరాబాద్ లో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు క్రెడాయ్ లియోసిస్ ఫోరాస్ నివేదిక తెలిపింది. ఇక లగ్జరీ నివాసాల మార్కెట్లో హైదరాబాద్ నగరం దేశంలోనే 2వ స్థానంలో నిలవడం విశేషం. సత్తా చాటుతున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం 2025లో 1.08 లక్షల కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ లో ప్రీమియం ఇళ్లకు భారీ డిమాండ్. 1 కోటి నుంచి 2 కోట్ల శ్రేణి ఇళ్ల విక్రయాల్లో సెకండ్ ప్లేస్. హైదరాబాద్ మహానగరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది మందిని అక్కున చేర్చుకుంటోంది. గ్రేటర్ సిటీకి ఉద్యోగ ఉపాధి కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. హైదరాబాద్ లోని ఆహ్లాదకరమైన వాతావరణం, భద్రత, అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఇప్పటికీ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించడం మరో కారణం. ఈ క్రమంలోనే హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాది బలమైన వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ లో ప్రీమియం, లగ్జరీ, ఎగువ మధ్య ఆదాయ ఇళ్ల విభాగాల్లో స్పష్టమైన డిమాండ్ కారణంగా ఇది సాధ్యమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఇళ్ల విక్రయాలు జరిగాయని క్రెడాయ్ లియోసిస్ ఫోరాస్ రిపోర్టు తెలిపింది. దేశంలోనే లగ్జరీ మార్కెట్ సెక్టార్లో హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 2025లో మొత్తం ఇళ్ల విక్రయాల విలువ 1,08,000 కోట్ల రూపాయలుగా నమోదైంది. నగరంలో ఇళ్ల ధరలు వార్షికంగా 5.7% పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. దేశంలోనే అగ్రగామి రియల్ ఎస్టేట్ గృహ మార్కెట్లో హైదరాబాద్ 1గా నిలిచినట్లు క్రెడాయ్ లియోసిస్ ఫోరస్ నివేదిక పేర్కొంది. హైదరాబాద్ ప్రధానంగా ఐటీ, బిజినెస్ హబ్ కావడంతో సొంతిల్లు కొనేవారికి, పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని నివేదిక వెల్లడించింది. ఐటీ, బిజినెస్ హబ్ల విస్తరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, బలమైన ఆర్థిక పునాదులే హైదరాబాద్ వృద్ధికి ప్రధాన కారణంగా పేర్కొంది. దీంతో దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్ లో ప్రీమియం ఇళ్లకు డిమాండ్ పెరిగింది. 1 కోటి రూపాయల నుంచి 1.5 కోట్ల విలువైన ఇళ్ల విభాగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్లు, ఆ తర్వాత 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల సెగ్మెంట్ లో హైదరాబాద్ లో ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇది హైదరాబాద్ గృహ మార్కెట్ లో ప్రీమియం ఇళ్ల వైపు మారుతున్న ధోరణిని తెలియజేస్తోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ నివాస మార్కెట్ లో విశాలమైన ఇళ్లకు డిమాండ్ అంతకంతకు ఆసక్తి పెరుగుతోంది. కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టులో 3 BHK యూనిట్లు 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక 4 BHK యూనిట్ల విభాగంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. విశాలమైన ఇళ్ల కోసం డిమాండ్ పెరుగుదలకు ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రస్తుతం 797 మంది బిల్డర్లు చేపట్టిన 1,217 ప్రాజెక్టులున్నాయి. ఇదే సమయంలో సుమారు 21 నెలలు ఇన్వెంటరీ ఉంది. ఇది గృహాల డిమాండ్, సరఫరా మధ్య సమతుల్యతను సూచిస్తుంది. 2025లో ధరలు సైతం స్థిరంగా పెరిగాయి. హౌస్ ఫైన్ ఇండెక్స్ 3.3% పెరిగిందని క్రెడాయ్ లియోసిస్ ఫోరస్ నివేదిక తెలిపింది.